ఈరోజు మనం గ్రీన్ చిల్లీ విత్ పన్నీర్ శాండ్విచ్ ప్రిపేర్ చేసుకుందామండి. బ్రౌన్ బ్రెడ్ అయినా పర్వాలేదు, మిల్క్ బ్రెడ్ అయినా పర్వాలేదు. ఫస్ట్ బ్రెడ్కి బటర్ అప్లై చేసుకుందాం. సాఫ్ట్ బటర్ తీసుకోండి. అన్సాల్టెడ్ బటర్ అయితే కొంచెం సాల్ట్ పైన చల్లుకోవాలి. సాల్టెడ్ బటర్ అయితే అవసరం లేదు, సాల్ట్ వేయాల్సిన అవసరం లేదు. గ్రీన్ చిల్లీ పీసెస్ని సన్నగా కట్ చేసుకొని బటర్ అప్లై చేసిన తర్వాత గ్రీన్ చిల్లీ పీసెస్ని వేద్దాం. ఇప్పుడు పన్నీర్ అండి, నేను ఇంట్లోనే ప్రిపేర్ చేశాను. సాఫ్ట్గా ఉంది, చేత్తో కూడా మనం ఇలా స్ప్రింకిల్ చేసుకోవచ్చు. మీ ఇష్టం అండి, కొంచెం పెప్పర్ పౌడర్ వేసుకోవచ్చు, రెడ్ చిల్లీ ఫ్లేక్స్ వేసుకోవచ్చు, ఆనియన్స్ వేసుకోవచ్చు, గార్లిక్ వేయవచ్చు. ఇవన్నీ ఎప్పుడు రెగ్యులర్గా చేసేవే, కానీ నేను ఈరోజు గ్రీన్ చిల్లీ అండ్ పన్నీర్ ఈ రెండిటితో ప్రిపేర్ చేస్తున్నాను. ఇప్పుడు వేరే బ్రెడ్ పీసెస్కి బటర్ అప్లై చేసిన తర్వాత టొమాటో సాస్ అప్లై చేస్తున్నాను. ఈ టొమాటో సాస్ అప్లై చేసిన తర్వాత మనం ఈ పన్నీరు గ్రీన్ చిల్లీస్ అప్లై చేసాం కదా ఒక బ్రెడ్ పీస్కి, ఇది పైన పెడదాం. చూస్తున్నారు కదా. అదేవిధంగా నేను 4 బ్రెడ్ పీసెస్తో చేస్తున్నానండి. అదేవిధంగా మొత్తం పీసెస్కి అప్లై చేసుకుందాం. నేను ఇంట్లోనే ప్రిపేర్ చేశాను కాబట్టి సాఫ్ట్గా ఉంది పన్నీరు, చేత్తోనే వేస్తున్నాను. చాలా టేస్టీగా ఉంటుందండి. రెగ్యులర్గా ఎప్పుడు చేసేటటువంటి ఆనియన్స్, క్యారెట్, గార్లిక్ ఇలా కాకుండా ఇలా మీరు కూడా చేయండి, చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని కొంచెం బటర్ వేసి, మీ ఇష్టం అండి, బటర్ కానీ ఆయిల్ కానీ గీ అయినా వేయచ్చు. ఒక సైడ్ కాల్చిన తర్వాత మళ్ళీ కొంచెం బటర్ యాడ్ చేసి ఇలా 2 సైడ్స్ మనం ఫ్రై చేసుకుంటే గ్రీన్ చిల్లీ విత్ పన్నీర్ శాండ్విచ్ రెడీ అయినట్లేనండి. ఇలా మీకు ఇష్టం వచ్చినన్ని బ్రెడ్ పీసెస్ని ఇలా శాండ్విచ్గా ప్రిపేర్ చేసుకోవచ్చు. చెప్పాను కదా, మీకు ఇష్టం ఉండే ఏవైనా సరే, క్యారెట్, గార్లిక్, చిల్లీ ఫ్లేక్స్ ఏవైనా కానీ మీరు యూజ్ చేయొచ్చండి. నేను కొంచెం డిఫరెంట్గా ఇలా ప్రిపేర్ చేస్తున్నాను. ఇలా చాకుతో కానీ, అబ్బో కాలిందండో వేడివేడిగా ఉంది, చాకుతో కానీ సిజర్స్తో కానీ మీ ఇష్టం కట్ చేసి టొమాటో చట్నీ ఏదైనా సరే, టొమాటో కెచప్ కానీ టొమాటో సాస్ కానీ మీ పిల్లలు ఏది ఇష్టమైతే దాంతో వాళ్ళకి ఇవ్వండి, చాలా బాగుంటుంది. లాస్ట్లో కొంచెం కొరియాండర్ లీవ్స్ స్ప్రింకిల్ చేసుకుందాం. లో ఫ్లేమ్లో 5 మినిట్స్లో రెడీ అయిపోతుందండి. సింపుల్గా ఎప్పుడంటే అప్పుడు మనము ఇంట్లో ప్రిపేర్ చేసుకోవచ్చు. చూస్తున్నారు కదా, 5 మినిట్స్లో సింపుల్గా శాండ్విచ్ రెడీ అయిందండి. మీరు కూడా ఒకసారి ఈ మెథడ్లో ట్రై చేయండి, చాలా టేస్టీగా ఉంటుంది.